రైతు సోదరులకు నమస్కారం. విలేజ్ వచ్చేసి పాడీబీ. ఈ గ్రామంలో నేను గత 6 సంవత్సరాల కింద 4 సంవత్సరాలు మండల చిట్టీలు రాసివ్వడం జరిగింది. మంచి రిజల్ట్ రావడంతో రైతులకు నేను ఒక 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి అందుబాటులో లేను కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందుబాటులోకి వచ్చాను. ఇక్కడ ఉన్న మన అన్న ఇంకా విఠలన్న గారు, మన రైతు మన రాజన్న పెద్ద కాసగారి మన 4 సంవత్సరాల కింద 2 సంవత్సరాల కింద వాడిన రైతు. నేను అప్పుడు సిగ్నోలో వర్క్ చేస్తుంటిని. ఇలా ఫార్ములా 4 కానీ ఫార్ములా 7 కానీ సిగ్నోకాల్ ఎంజీ అనేది ఉండే మంచి రిజల్ట్ ఉండే. అప్పటి నుంచి ఈ పార్టీ విలేజ్ నన్ను ఆదరించి ఈ రైతులందరూ నేను వచ్చినా కూడా నాకు మర్యాదతోని ఇది చేస్తారు. అలా చేనులకు వెళ్ళి అంటే మాకు చిట్టి రాసిస్తే మేము తెచ్చుకుంటామని కూడా చెప్తారు. విఠలన్న గారు మీరు కొద్దిగా మా ప్రొడక్ట్ ఇంతకు ముందు వాడింది కాబట్టి చెప్పండి ఎట్లా ఉంది వాడింది. ఏం కాదు విఠలన్న గారు చెప్పండి. చాలా మంచిగా ఉండే మీకు నమ్మకంగా నేను ప్రొడక్ట్ రాసిస్తుంటే నమ్మకంగా వాడుతున్నాను. ఎట్లా అనిపిస్తుంది మా ప్రొడక్ట్? రాసిచ్చిన ప్రకారమే నేను తెచ్చిన తర్వాత 5 days తర్వాత రిజల్ట్ వస్తుంది మంచిగా వస్తుంది. అన్న మీరు ఫార్ములా 7 సిగ్నో వాడుతుండ్రి, నేను మీకు ఇస్తుంటే ఫార్ములా 4 ఇస్తుంటే ఎట్లా ఉండే రవీణ గారు చెప్పండి. మంచిగా ఉండే చెప్పండి. మీరు మీకు ఇచ్చిన వారం రోజుల తర్వాత బాగా వస్తుంది, గ్రోతింగ్ వస్తుండే. మరి దిగుబడి కూడా బాగుండే. ఇప్పుడు వాడుతున్నారు, ఇప్పుడు దిగుబడి ఎట్లున్నది అంటే ఇప్పుడు మందులు వాడలేరు. నేను నువ్వుగా అంటే 4-5 సంవత్సరాలు అయిన తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మీ ఊరికి వచ్చిన ఇప్పటి నుంచి మీకు చెప్తా. ఇప్పుడు వికలన చేస్తుండే, మళ్ళీ ఫోన్ చేస్తే తెచ్చిస్తుండే. మాకు అంటే ఏది కావాలంటే మాకు అందుబాటులో ఉంచుతుండే. ఫార్ములా 7 ఎట్లుండే మీకు? ఫార్ములా 7 బాగుండే. అది ఎల్ల కలర్ రాకుంటుండే, వస్తుండే. మీరు ఇచ్చిన తర్వాత రాకపోతుండే. ఫార్ములా 4 అది ఏదన్నా ఫార్ములా 4 అంటే సిగ్నో వదిస్తుండే. సిగ్నో వదిస్తుండే. సోయకు వాడినాం, మరి పల్లికి ఇచ్చిన ఇప్పుడు మన విలేజ్ లో పల్లి ఎంత పడ్డది? పల్లి ఇప్పుడు కొద్దిగా పత్తులు పోస్తుంటే పోస్తున్నారు. ఒక 50 ఎకరాల దాకా వాడచ్చు. 50 ఎకరాల నేను మీకు ఫీల్డ్ వరకు వచ్చి చేను చూసి మంచి మందులు రాసి ఇవ్వడం జరుగుతుంది. రవీణ గారు అన్న, రైతులారా నమస్తే. నన్ను ఆదరించినందుకు ఇంకన్నా ఈ సహాయ సహకారాలు ఉంచండి. మాది నమస్కారం.